వెల్కమ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము అజంతా కేవ్స్ ని చూడబోతున్నాము. ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి అజంతా కేవ్స్ కి మేము బస్ లో స్టార్ట్ అయ్యాం. మా 4 మెంబర్స్ కి 540 రూపీస్ టికెట్ ప్రైస్ అయింది. మీకు ఔరంగాబాద్ నుంచి క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పర్ రైడ్ వెళ్ళి రావడానికి 3000 ఛార్జ్ చేస్తారు. అజంతా గుహల్ని చూసే ముందు మనం అజంతా గుహల చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 7 నుంచి బస్సెస్ ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవడం వల్ల బస్లో వాళ్ళు మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఆపారు. ఇక్కడ మధ్యలో చాలా డాబాస్ ఉంటాయి. మీకంతా నార్త్ స్టైల్ ఫుడ్ అనేది బాగా దొరుకుతుంది. ఔరంగాబాద్ జిల్లాలోని అజంతా గ్రామానికి వెలుపల ఈ గుహలు ఉన్నాయి. దట్టమైన అడవుల మధ్య గుర్రపునాడ ఆకారంలో ఉన్న కొండపై ఇవి నెలకొని ఉన్నాయి. 56 మీటర్ల ఎత్తులోని పర్వతాల మీద ఇవి పడమర నుండి తూర్పునకు వ్యాపించి ఉన్నాయి. 1819లో బ్రిటిష్ ఇండియాకు చెందిన ఒక అధికారి కెప్టెన్ జాన్ స్మిత్ పులిని వేటాడుతూ ప్రమాదవశాత్తు గుహలోకెళ్లాడు. అందులో ఏమున్నాయో తెలుసా? బౌద్ధమత కళ మరియు భారతీయ రాతి వాస్తుశిల్పం యొక్క గొప్పతనం తెరపైకి వచ్చింది. జాన్ స్మిత్ క్రీస్తుశకం 1819 ఏప్రిల్ 28. ఆ కాలంలో భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. జాన్ స్మిత్ అను ఒక బ్రిటీషర్ ఆఫీసర్ తన సహచరులతో అజంతా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి అడవిలో వేటకి వెళ్లాడు. అంతలో జాన్ స్మిత్కి ఒక పులి కనిపించింది. ఎలాగైనా ఆ పులిని వేటాడాలని జాన్ దాన్ని వెంబడించాడు. అది చాలా దూరం అలాగే పరిగెత్తుతూ అడవిలో నుండి ఒక్కసారిగా మాయమయ్యింది. జాన్కి ఆశ్చర్యమేసింది. ముందరి అడవి కూడా ముగిసింది. అక్కడ కొండలు తప్ప ఏమీ లేవు. పులి ఎక్కడికి వెళ్ళినట్లు? అంతలో దూరంగా ఒక ద్వారం కనిపించింది. జాన్ మరియు మిగతా ఆఫీసర్స్ దట్టంగా పెరిగిన చెట్ల మధ్యనుంచి అతి కష్టం మీద లోపలి వెళ్లగలిగారు. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ప్రజలు కూడా వారికి సహాయం చేశారు. అదేదో పాడుబడ్డ కోటగా జాన్ మొదట్లో భావించాడు. కాని లోపలికి వెళ్లి చూస్తే జాన్ దిమ్మ తిరిగిపోయింది. అది ఒక గుహ. అది అలాంటి ఇలాంటి గుహ కాదు. ఒకే పెద్ద బండరాయి చెక్కి గుహగా మలచబడింది. గోడలపై కళ్ళు చెదిరేటట్టుగా బుద్ధుని శిల్పాలు ఒకదాన్ని మించి మరొకటి చెక్కబడి ఉన్నాయి. జాన్ ఆ గుహను దాటి కొంత ముందుకు వెళ్లాడు. ప్రక్కనే మరొక గుహ ఉంది. అందులోనూ శిల్పాలు, విగ్రహాలు, కళ్ళు చెదిరిపోయే పెయింటింగ్స్ ఉన్నాయి. అజంతా కేవ్స్ బస్ స్టాప్లో మేము దిగాము. ఇక్కడ మనకి స్ట్రెయిట్గా కనిపిస్తున్న వే లోపలికి వెళ్తే మనం లెఫ్ట్ సైడ్కి తిరగవాలి. లెఫ్ట్ సైడ్న మనకి పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళు టికెట్ తీసుకుంటారు. లోపల షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్ చూడ్డానికి ఈచ్ పర్సన్కి 25 రూపీస్ తీసుకుంటారు. అది ఖచ్చితంగా మనం పే చేయాలి. సో ఆ షాప్స్ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో బస్ ఫెసిలిటీ ఉంటుంది. కేవ్స్కి వెళ్ళడానికి వాళ్ళే మనల్ని బస్ ద్వారా తీసుకువెళ్తారు. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక 200 మీటర్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది. మీరు ఈజీగా లెఫ్ట్ సైడ్ తిరిగి 200 మీటర్స్ నడిస్తే మీకు మెయిన్ టికెట్ కౌంటర్ అనేది వస్తుంది. అక్కడ మీరు టికెట్ పర్చేస్ చేసి లోపలికైతే వెళ్ళాలి. ఇప్పుడు మీరు కనిపిస్తుందంట పార్కింగ్ ఏరియా. ఇక్కడ మీరు వెహికల్ వేసుకొస్తే లేదా మీరు క్యాబ్ అన్న వేసుకొస్తే అక్కడ వీళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుని మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేస్తారు. లోపలికైతే ఏ క్యాబ్స్ నాట్ అలౌడ్. కేవ్స్ చుట్టుపక్కల చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఆ కేవ్స్ని బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పూర్తిగా కప్పేశాయి. ఏప్రిల్ 28, 1918న ఇక అప్పటినుండి ఆ కేవ్స్ సూర్యుని చూడటానికి మౌనంగా నిరీక్షిస్తూనే ఉన్నాయి. ఆఖరికి జాన్ పుణ్యమా అని ఏప్రిల్ 28, 1918న ఈ కేవ్స్ అస్తిత్వం బయటపడింది. ఈ కేవ్స్ చిత్రాలలో బుద్ధుడు మరియు ఇతర బోధిసత్వుల జీవితాలు మరియు జాతక కథలు చిత్రీకరించారు. 2 గుహలో బుద్ధునికి సంబంధిన చిత్రాలు ఉంటాయి. పైన హంసలు బారులు తీరిన చిత్రం సూపర్బ్గా ఉంటుంది. ఆనాటి ప్రజలు వాడిన దుస్తులు, పరుసులు, దుప్పట్లు, చెప్పులను సైతం చిత్రాల్లో చూడవచ్చునా. ఆనాడు వేసిన రంగులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. 26వ గుహలో బుద్ధుని నిర్యాణాన్ని తెలిపే బౌద్ధ విగ్రహం విశ్రాంతిగా పడుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. క్రింద ఆయన అనుచరులు దుఃఖించటం, పైన దేవతలు ఆనందంగా స్వాగతాలు పలకటం ఆ చిత్రాల్లో మనం చూడొచ్చు. అప్పట్లో అజంతా హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది.
నిజాం ప్రభు ఈ కేవ్స్ని మ్యూజియంగా మలిచి టూరిస్ట్ల నుండి డబ్బులు సంపాదించేవాడు. టికెట్ తీసుకుని ఇలా లోపలికి రాగానే మీకు ఇక్కడ షాపింగ్ ప్లాజా అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని స్నాక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు ఇక్కడ షాపింగ్ చేయడానికి కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే షాపింగ్ చేయొద్దు. రిటర్న్లో వచ్చేటప్పుడు మీరు ఏమన్నా పర్చేస్ చేయాలన్నా చేయండి. మీరు ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఇక్కడ కూడా మీకు బ్రేక్ఫాస్ట్ అనేవి ఉంటాయి. సో మీరు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తే మీకు షటిల్ బస్ స్టాప్ వస్తుంది. షటిల్ బస్ స్టాప్కి మీరు ఫాస్ట్గా వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ చాలా పెద్ద లైన్ ఉంటుంది. అక్కడ బస్ మీకు 20-30 మినిట్స్కి 1 బస్ ఉంటుంది. సో మీరు ఫాస్ట్గా వెళ్ళి ఆ లైన్లో నుంచుంటేనే మీరు త్వరగా గ్రాప్ చేసుకోగలరు. షటిల్ బస్ టికెట్ ప్రైస్ వచ్చి ఏసీ బస్కి అయితే 50 రూపీస్ పర్ పర్సన్, నాన్ ఏసీ బస్ అయితే 40 రూపీస్ పర్ పర్సన్. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ కనిపించినవి వాష్రూమ్స్. మీకు ఇక్కడ అందరూ వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ ఉండవు, మీరు వాటర్ బాటిల్స్ కొనుక్కుని వెళ్ళాలి అని చెప్తారు. కానీ అక్కడ ప్రతి ఒక్క కేవ్ దగ్గర వాటర్ ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు ఒక బాటిల్ క్యారీ చేస్తే చాలు. సో ఇక్కడ అయితే షాపింగ్ ఏరియా నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చాము. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి షటిల్ బస్ స్టాప్ వస్తుంది. ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా షాపింగ్ ఏరియా. ఇప్పుడు మనం షాపింగ్ ఏరియా బ్యాక్ సైడ్లో ఉన్న ఫుట్పాత్లో నుంచి వెళ్తున్నాం. ఇక్కడంతా మీకు ఫుల్ నేచర్ వైబ్స్ వస్తాయి. ఔరంగాబాద్ సమీపంలో ఉన్నాయి. ఔరంగాబాద్ నుండి అజంతా గుహల మధ్య దూరం 102 కిలోమీటర్లు. అజంతా గుహలకు సమీప విమానాశ్రయం ఔరంగాబాద్లో ఉంది. అయితే సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ముంబైలో ఉంది. అయితే ఇది 426 కిలోమీటర్ల దూరంలో ఉంది. అజంతా గుహలకు సమీప రైల్వే స్టేషన్ జల్గావ్లో ఉంది. ఇది దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు అజంతా గుహల ప్రదేశానికి సమీపంలో ఉన్న బస్ స్టాండ్ దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగాబాద్ నుండి అజంతా గుహలను చేరుకోవడానికి మార్గాలు. రైలులో మీరు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుండి జల్గావ్కు రైల్లో వెళ్లవచ్చు. జల్గావ్ నుండి అజంతా గుహలకు బస్సు కోసం బస్టాండుకు ఆటో రిక్షాలను తీసుకోండి. తరువాత మీరు అజంతా గుహల బస్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహ ప్రదేశానికి షటిల్ బస్సును తీసుకోవచ్చు. బస్సు ద్వారా మీరు ఔరంగాబాదు నుండి అజంతా గుహలకు బస్సును సులభంగా కనుగొనవచ్చు. ఔరంగాబాదు నుండి అజంతా గుహలకు రోడ్డు పరిస్థితి సజావుగా ఉంటుంది మరియు ప్రయాణం అందంగా ఉంటుంది. అజంతా గుహల బస్టాండ్ నుండి మీరు గుహ ప్రదేశానికి షటిల్ బస్సు ఎక్కవచ్చు. క్యాబ్ బై టాక్సీ ద్వారా గుహలను చేరుకోవడానికి ఉత్తమ మార్గం కార్ లేదా టాక్సీ. ఔరంగాబాదు నుండి 100 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. మీరు ఔరంగాబాదులోని అగ్రశ్రేణి కార్ అద్దె కేంద్రాల నుండి క్యాబ్ను అద్దెకు తీసుకొని అజంతా గుహల సమీపంలోని అన్ని ప్రదేశాలను అన్వేషించవచ్చు. అజంతా గుహలను అన్వేషించడానికి దాదాపు 2-3 గంటలు పడుతుంది. మీరు ఆ ప్రదేశం చుట్టూ ట్రక్కింగ్ చెయ్యడానికి కొంత సమయం అవసరం. కాబట్టి మీరు ఔరంగాబాదు నుండి సందర్శిస్తుంటే అజంతా గుహలను ఒక రోజు పర్యటనగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. అజంతా గుహలను నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు కళాకారులు నిర్మించారు. వాటికి అనేక పాలక రాజ్యాలు మరియు రాజవంశాల నుండి నిధులు వచ్చాయి. మునుపటి గుహలు శాతవాహన పాలకుల పోషణలో నిర్మించబడ్డాయి. తరువాతివి వాకాటక పాలకుల ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. అజంతా గుహల కాలాన్ని 2 దశలుగా విభజించారు మరియు ఈ దశలు దాదాపు 4 శతాబ్దాల విరామంతో వేరుచేయబడ్డాయి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము బస్ ఎక్కడానికి ఇక్కడ నుంచున్నాం. ఏం బస్సు? ఏపీఎస్ఆర్టీసీ. చెప్పు. ఎంహెచ్ఆర్టీసీ. సో మేము అజంతా కేవ్స్కి వెళ్ళాలంటే అజంతా లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి లోపల షాప్స్ని దాటుకుని వస్తే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఈ బస్ స్టాప్లో ఒక క్యూ ఉంటుంది. క్యూలో మేము ముందు వచ్చి నుంచున్నాం. సో ఇక్కడ బస్ వస్తుంది. ఈ బస్సు ఈచ్ పర్సన్ 25 రూపీస్ టికెట్ ప్రైస్ 25 రూపీస్. సో ఈ బస్ ఎక్కి అజంతా కేవ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో ఇవి 9, 10, 19, 26 మరియు 29 గుహలు. మిగిలినవన్నీ విహారాలు, మఠాలు.
అజంతా గుహలు మరియు చిత్రాలు బుద్ధుడికి అంకితం చేయబడ్డాయి. గోడలు బౌద్ధ పురాణాలకు చెందిన కుడియ చిత్రాలతో అలంకరించబడ్డాయి. అజంతా గుహల ఆలయంలోని వివిధ రకాల కుడియ చిత్రాలు జాతక కథల నుండి మరియు బుద్ధుని బోధనల నుండి కథలను వర్ణిస్తాయి. అజంతా గుహలు మరియు ఎల్లోరా గుహలు ఒకేలా పరిగణించబడుతున్నప్పటికీ వాటికి తేడాలు ఉన్నాయి. అజంతా గుహలు బౌద్ధమతానికి సంబంధించినవి. ఎల్లోరా బౌద్ధ, హిందూ మరియు జైన గుహలను మిళితం చేస్తుంది. అజంతా గుహల అందం దాని చిత్రాలలో ఉంది. కాని ఎల్లోరా గుహలు పైన పేర్కొన్న మతాల నుండి దేవుళ్ళు మరియు దేవతలను వర్ణించే శిల్పాల సమాహారం. 2 గుహలు చాలా దూరంలో ఉన్నాయి. అజంతా గుహల నుండి ఎల్లోరా గుహల దూరం దాదాపు 100 కిలోమీటర్లు. అజంతా గుహలను చూడటానికి పట్టే సమయం దాదాపు 2-3 గంటలు. మీరు అటవీ ప్రాంతాల చుట్టూ ట్రెక్కింగ్ చెయ్యడానికి లేదా నదికి అవతలి వైపున ఉన్న వ్యూ పాయింట్ వరకు నడవటానికి ఎక్కువ సమయం గడపవచ్చు. మరియు మీరు గుహలను సందర్శించేటప్పుడు అజంతా గుహల సమీపంలోని పర్యాటక ప్రదేశాలను చూడటానికి కూడా ప్రయత్నించాలి. సో గైస్, ఫైనల్లీ మేమైతే ఇప్పుడు అజంతా కేవ్స్కి వెళ్ళడానికి ఇక్కడ బస్ ఎక్కాం. ఇదైతే ఏసీ బస్, చాలా బాగుంది. సో ఏసీ బస్ ఎక్కాం. మాకు టికెట్ ప్రైస్ ఈచ్ 25 రూపీస్ పడింది. సో ఏసీ బస్ అందరూ ఫుల్ ఉన్నారు గైస్. చూడండి బస్ అంతా బట్ దిస్ ఇస్ ద బెస్ట్. Bye guys, మళ్ళీ మిమ్మల్ని అజంతా కేవ్స్లో కలుస్తాను. ఔరంగాబాద్లోని అజంతా గుహలు బౌద్ధులకు పవిత్ర స్థలం. ఇది మారుమూల ప్రాంతంలో ఉంది, కాబట్టి మీ సందర్శనను బాగా ప్లాన్ చేసుకోండి. ఆరోగ్య పరిస్థితులు మరియు వైకల్యాలున్న వ్యక్తులు సందర్శించకుండా ఉండాలి. ఈ గుహలకు వీల్చైర్లో వెళ్లడానికి అనుమతి లేదు. జనసమూహాన్ని నివారించడానికి ఉదయాన్నే లేదా మధ్యాహ్నం గుహలను సందర్శించండి. ఒక బాటిల్ వాటర్ మరియు కొన్ని తేలికపాటి స్నాక్స్ తీసుకెళ్లండి. ప్రథమ చికిత్స వస్తుసామాగ్రి మరియు అవసరమైన మందులను తీసుకురండి. ఆ ప్రదేశాన్ని సందర్శించేటప్పుడు మర్యాదగా దుస్తులు ధరించండి. మీ టోపీ మరియు సన్స్క్రీన్ తీసుకోండి. తేలికైన మరియు సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి. గుహల లోపల చల్లగా ఉంటుంది, కాబట్టి వెచ్చని బట్టలు ఉంచండి. అసమాన ఉపరితలాలకు అనువైన వాకింగ్ షూలను ధరించండి. మీ పరిసరాలను జాగ్రత్తగా చూసుకోండి. మీ అడుగులను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అంతస్తులు అసమానంగా ఉండవచ్చు. ఫోటోగ్రఫీకి అనుమతి ఉంది, కానీ మీరు గుహల లోపల ఫ్లాష్ ఉపయోగించకూడదు. మీరు సందర్శించే ముందు అజంతా గుహల గురించి చదవండి. అజంతా గుహల ప్రాముఖ్యత గురించి మరింత తెలుసుకోవడానికి ఒక గైడును నియమించుకోండి. ఏ సంస్కృతిని అగౌరవపరచకుండా తగిన విధంగా ప్రవర్తించండి. ఒక క్రిమి, దోమల నివారిని అందుబాటులో ఉంచుకోండి. ఈ రెస్టారెంట్ పేరు ఫుట్ హిల్. ఇది మనకి షటిల్ బస్ దిగిన కొంత దూరంలో ఉంటుంది. అజంతా కేవ్స్కి వెళ్ళడానికి ముందు మీరు ఇక్కడ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ అజంతా కేవ్స్ చూసుకుని వచ్చేటప్పుడు రిటర్న్లో కూడా మీరు లంచ్ చేయొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా ఉంది, చాలా బెస్ట్ వన్. మీకు ఏమైనా కూల్ డ్రింక్స్ కావాలన్నా, వాటర్ బాటిల్స్ కావాలన్నా ఈ హోటల్లో పర్చేస్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ మీకు మ్యాప్ కూడా ఉంది, ఎక్కడెక్కడ ఏ కేవ్స్ ఉన్నాయి అంతా అని డీటెయిల్డ్గా కూడా ఉంది. మీరు వెళ్ళేటప్పుడు ఇది ఒకసారి చూసుకుని వెళ్ళండి. అలా హోటల్ నుంచి స్ట్రైట్గా రాగానే మనకి రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఆ వేలో ఈ రైట్ సైడ్ స్టెప్స్ నుంచి ఎక్కి పైకి వెళ్తే మనకి కేవ్స్ అనేవి వస్తాయి. అక్కడ బయట కూర్చుని ఉన్నారు కొంతమంది. వాళ్ళు మీకు ఎవరన్నా నడవలేకపోతే వాళ్ళని అక్కడ కనిపిస్తున్న కుర్చీలో తీసుకువెళ్తూ ఉంటారు. ఈచ్ పర్సన్ వాళ్ళకి 2000 ఛార్జ్ చేస్తారు. 4 మెంబర్స్ మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, అలా వాళ్ళైతే మిమ్మల్ని తీసుకువెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క కేవ్ దగ్గర ఆగి మరీ మీకు చూపిస్తూ ఉంటారు.
సో మీరు ఇది కాకుండా మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొక వే కనిపిస్తుంది. ఆ వేలో నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళి రైట్‌గా వెళ్తే ఇంకా మీరు డైరెక్ట్ కేవ్స్ దగ్గరికే వెళ్తారు. ఈ స్టెప్స్ ఏవి లేకుండా డైరెక్ట్‌గా మీరు కేవ్ నెంబర్ 8 దగ్గర ఎంటర్ అవుతారు. అక్కడ కూడా మీకు టికెట్ కౌంటర్ ఉంది. అక్కడ కూడా మీరు టికెట్ కౌంట్ చేస్తారు. వీళ్ళు మాత్రం ఇక్కడ మీకు 700 స్టెప్స్ ఉంటాయి అని చెప్తారు. బట్ మీకు అన్ని స్టెప్స్ ఉండవు. అక్రాస్ 200 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఒక 2 రౌండ్స్ తిరగంగానే మీకు కేవ్ కనిపిస్తది. ఇదంతా ఎందుకు అనుకుంటే లెఫ్ట్ సైడ్ మీరు వే ప్రిఫర్ చేస్తే మీకు ఆ లెఫ్ట్ సైడ్ వేలో ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి అవైలబుల్‌గా. మంచి వ్యూ కూడా ఉంటుంది. ఆ వేలో నుంచి అయితే మీరు డైరెక్ట్ కేవ్ నెంబర్ 8కి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ వే కూడా. ఈ కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు రైట్ సైడ్ ర్యాంప్ వాక్ కూడా ఉంది. స్టెప్స్ ప్రిఫర్ చేసేవాళ్ళు స్టెప్స్ ప్రిఫర్ చేయొచ్చు. ర్యాంప్ ప్రిఫర్ చేసేవాళ్ళు ర్యాంప్ ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే ర్యాంప్ ప్రిఫర్ చేసాము. సో ఈ స్టెప్స్ చూసి మీరు ఎక్కలేను అనుకుంటే అసలు ఇవన్నీ కాకుండా లెఫ్ట్ సైడ్ మీకు ఇందాక కనిపించిన ఆ బ్రిడ్జ్ వైపు వెళ్తే రైట్ సైడ్ నుంచి ఇంకా మీకు మంచి అజంతా వ్యూ అన్ని కేవ్స్ కనిపిస్తూ ఉంటాయి లైన్గా. డైరెక్ట్ మీరు కేవ్ నెంబర్ 8 దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మధ్యలో తప్పిపోతామేమో అన్న టెన్షన్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మీకు వెళ్ళే దారి మొత్తం మనుషులు కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడ ఉన్న లోకల్స్ అందరైతే ఆ వే యూస్ చేస్తున్నారు. టూరిస్టర్స్కి మాత్రం తెలియదు కాబట్టి ఇలా స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నారు. సో నేను మాత్రం మీకు అజంతా వెళ్ళాలి అనుకుంటే ఈ స్టెప్స్ వే కన్నా లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్ వే అయితే ద బెస్ట్ వన్. ఈ వే కాకుండా బ్రిడ్జ్ వే ప్రిఫర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ గేట్ కేవ్కి వెళ్తా అన్నాను కదా, మీకు అక్కడ నుంచి రైట్ సైడ్ అయితే 1 to 7 కేవ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అయితే 9 to 30 కేవ్స్ ఉంటాయి. మీరు స్ట్రెయిట్గా మీకు ఎదురుగుండా ఉండేది 8th కేవ్. ఈ కేవ్స్ అన్నీ చూడ్డానికి అక్రాస్ 3 to 4 అవర్స్ పట్టిద్ది. మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చి కేవ్స్ విజిట్ చేసి కరెక్ట్గా లంచ్ టైంకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకునేటప్పుడు ఈ టైమింగ్స్లో అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎండ అవేవి ఉండవు. సో మీరు మధ్యలో మీకు ఎటువంటి ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండదు. ఈ స్టెప్స్ వేలో అయితే అసలు ఎక్కడ మీకు ఫుడ్ షాప్స్ కానీ క్యాంటీన్స్ కానీ ఏవి ఉండవు. ఇందాక నేను చెప్పిన ఆ బ్రిడ్జ్ వేలో అయితే మీకు లెఫ్ట్ సైడ్ లోకల్స్ వచ్చి ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి అమ్ముతారు. అందులో పైనాపిల్ అనేది చాలా స్వీట్గా ఉంటుంది. ఇక్కడ అమ్మే పైనాపిల్ మాత్రం చాలా స్వీట్గా ఉంటుంది. మస్ట్ ట్రై ఐటమ్. మీరు వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ ర్యాంప్ వేలో వచ్చే వాళ్ళందరికీ ద బెస్ట్ వ్యూ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు మొత్తం కొండల్లో నుంచి వెళ్తున్న ఫీల్ అనేది వస్తుంది. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పొచ్చు. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి వచ్చాక మీకు ఇక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అదంతా అజంతా. మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఆ కర్వ్ మొత్తం అజంతా కేవ్సే. 1 to 30 కేవ్స్ లైన్లో ఉంటాయి మీకు మొత్తం. సో మీరు ఇలా స్ట్రెయిట్గా 1, 2, 3 అలా ఒక్కొక్క కేవ్ చూసుకుంటూ వెళ్ళడమే. మధ్యలో మీకు ఒక కేవ్ నుంచి ఇంకో కేవ్కి స్టెప్స్ ఉంటాయి. సో మీరు ఆ స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉండాలి. సో ఇది ప్రాసెస్ అనమాట. ప్రతి ఒక్క కేవ్ దగ్గర మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరు వాటర్ గురించి అయితే వర్రీ అవసరం లేదు. ఫుడ్ మాత్రం మీకు ఎక్కడ అవైలబుల్గా దేశంలోని ఉండదు. తొలి సన్యాసుల సంస్థలు కూడా అయిన ఈ గుహల నిర్మాణం 2 దశల్లో జరిగింది. మొదటిది బీసీఈ 2వ శతాబ్దంలో మరియు రెండవది 400-650 CEలో. నేడు ఈ ప్రదేశం భారత పురావస్తు సర్వే ASI ఆధ్వర్యంలో రక్షించబడింది. 250 అడుగుల ఎత్తులో శిలాముఖంగా చెక్కబడిన 30 గుహలలో 5 చైత్యాలు, ఒక చివర స్తూపం ఉన్న బౌద్ధ ప్రార్థన మందిరం, మిగిలినవి విహారాలు, బౌద్ధమఠం. పురాతన భారతీయ గోడ చిత్రలేఖనానికి అత్యుత్తమ ఉదాహరణగా నిలిచియున్న 1, 2, 16 మరియు 17 గుహల కోసం మీరు చాలా గుహలను అన్వేషించవచ్చు. ప్రత్యామ్నాయంగా స్పష్టమైన మరియు వెచ్చని రంగులలో ఈ గుహలలోని కుడియ చిత్రాలు, బుద్ధుని గత జీవితాలు మరియు పునర్జన్మలను, రాతితో చెక్కిన బౌద్ధ దేవతల శిల్పాలు మరియు ఆర్యసురుడి జాతకముల నుండి దృష్టాంతాలతో పాటు చిత్రీకరిస్తాయి. అజంతా గుహల గొలుసును అన్వేషించాలని మీరు ఆలోచిస్తుంటే, ఎక్కడి నుండి ప్రారంభించాలో మీరు ఆలోచిస్తుంటే, వాటి చారిత్రక మరియు కళాత్మక గొప్పతనానికి ప్రత్యేకమైన గుహలను మేము సూచిస్తున్నాము.
ఇప్పుడు మనం కేవ్ నెంబర్ 1కి ఎంటర్ అవ్వబోతున్నాం. సో, ఇక్కడ మీకు టికెట్ అనేది వాళ్ళు స్కాన్ చేసి లోపలికైతే పంపిస్తారు. అలాగే ఎంట్రీ స్కానింగ్ గూడా ఉంటుంది. మీరు టికెట్ పడేయకండి. ఆ టికెట్ అనేది మస్ట్. మీరు వెళ్ళి వచ్చారా అని వాళ్ళు అక్కడ నోట్ చేసుకుంటారు. సో, టికెట్ స్కాన్ చేస్తారు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. మీరు 8థ్ కేవ్ దగ్గర ఎంట్రీ అయినా గూడా అక్కడ గూడా అలానే స్కాన్ చేస్తారు. అజంతాలో ఇది ఫస్ట్ కేవ్. సో, మీరు వెళ్ళే ప్రతి కేవ్‌లోకి షూస్ విడిచి అయితే లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. షూస్, చెప్పుల్స్ నాట్ అలౌడ్. సో, మీరు ప్రతి కేవ్ దగ్గర అయితే బయటే మీ చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలి. సో, ఇది ఫస్ట్ కేవ్. ఈ కేవ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే లోపల మీకు కలర్స్ ఉంటాయి. లోపల కలర్‌ఫుల్ పెయింటింగ్స్ ఇంకా ఉంటాయి ఆ కలర్స్. సో, ఫస్ట్, సెకండ్ కేవ్స్‌లో మాత్రమే కలర్‌ఫుల్ పెయింటింగ్స్ ఉంటాయి అప్పట్లోవి. మిగతా కేవ్స్ అన్నిట్లో అన్ని ప్లెయిన్ గుహ ఉంటాయి. నో 1 కలర్స్. గుర్రపునాడ ఆకారపు బ్లఫ్ యొక్క తూర్పు వైపున ఉన్న ఈ గుహల దృశ్యాలను అన్వేషిస్తున్నప్పుడు మీరు ఎదుర్కొనే మొదటి గుహ అవుతుంది. గుహ ముఖభాగంలో ఉన్న విశాలమైన బహిరంగ ప్రాంగణం ఇతర గుహల కంటే దాని నిటారుగా ఉన్న వాలుకు ప్రారణం. రాతి ముఖంలోకి లోతుగా కత్తిరించడం ద్వారా గ్రాండ్ ముఖభాగాన్ని కల్పించడం జరిగింది. చరిత్రకారులో నమ్ముతున్నట్లుగా గుహలోని కళాకృతి మరియు చిత్రాలు వకాటక చక్రవర్తి హరిసేన చేత నియమించబడ్డాయి. ఎందుకంటే రాజరీకంపై ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిత్రీకరించబడిన జాతక కథలు బుద్ధుడు రాజకుడుగా ఉన్న మునుపటి జననాల గురించి మాట్లాడుతాయి. ముఖ్యంగా ఈ గుహ దాని చెక్కబడిన ముఖభాగం ఉత్కంఠభరితమైన శిల్పాలతో అలంకరించబడియుంటుంది. మరియు దాదాపు మొత్తం ఉపరితలం అలంకరించబడిన శిల్పాలతో అలంకరించబడియుంటుంది. అజంతాలోని గుహలలో కనిపించే వాకిలి, స్తంభాల ముందు గదులతో కూడిన చిన్న గదులు, గుర్రాలు, ఎద్దులు, ఏనుగులు, సింహాలు, ధ్యానం చేస్తున్న సన్యాసులు మరియు అప్సరసల యొక్క విస్తృతమైన చిత్రణలతో గుహపై ఉన్న ఫ్రైజ్ గుహవన్నీ వర్ణిస్తాయి. వాస్తుశిల్పం మరియు వివరాలతో పాటు ఈ గుహ యొక్క పెద్ద భాగాలను అలంకరించిన చిత్రాల సంపద నిజంగా సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. జాతక కథల దృశ్యాలతో పాటు బౌద్ధ మందిర ప్రవేశద్వారం యొక్క ప్రతివైపున మీకు 2 బోధిసత్వులైన వజ్రపాణి మరియు పద్మపాణి యొక్క 2 పెద్ద బొమ్మలు ఉన్నాయి. గుహ 2 గుహ 1 పక్కనే ఉన్న మరొక గుహ. దాని గోడలు, స్తంభాలు మరియు పైకప్పులు చిత్రాలతో దట్టంగా ఉన్నాయి. 5వ శతాబ్దపు ఫ్రెస్కోలు పాఠశాలలో చదువుతున్న పిల్లలను కొంతమంది ఉపాధ్యాయుని మాటలు వింటున్నట్లు మరియు మరికొందరు ఏదో నటిస్తున్నట్లు చిత్రీకరించడంతో పాటు ఈ కుడియ చిత్రాలు స్త్రీ రూపం పట్ల స్పష్టమైన పక్షపాతాన్ని చిత్రీకరిస్తాయి. ఈ గుహ చెక్కడం 475 మరియు 477 CE మధ్య జరిగిందని నేను నమ్ముతున్నాను. చక్రవర్తి హరిసేన యొక్క మహిళా సహాయకుడి చేత నియమించబడినట్లు. గుహ 1 రాజరీకంపై దృష్టి పెట్టడానికి భిన్నంగా గుహ 2లోని చిత్రాలు మరియు రాతి శిల్పాలు సమాజంలో ప్రముఖ పాత్ర పోషించే శక్తివంతమైన మహిళల గురించి ఉన్నాయి. ఈ గుహ దాని బలమైన స్తంభాలు మరియు మానవ, జంతువు, వృక్ష సంపద మరియు దైవీక మూలాంశాలు వంటి అన్ని రకాల అలంకార ఇతివృత్తాలతో గొప్పది. బౌద్ధ సంతానోత్పత్తి దేవత హరితికి అంకితం చేయబడిన అనేక శిల్పాలు ఉన్నాయి. 4వ గుహ అజోంతోలోని అతిపెద్ద విహారం. విస్తృతంగా అలంకృతమైన ముఖ్యద్వారం దాటితే 28 స్తంభాలు గల ఒక పెద్ద మండపం వస్తుంది. తలుపుకు కుడిపున అష్టభయాల నుండి విముక్తికై ప్రార్థిస్తున్న భక్తుల నడుమ బోధిసత్వుడు గోచరిస్తాడు. మూలల్లో, తలుపుల మధ్యలో ఎన్నో వివరణాత్మకమైన శిల్పాలు. 5వ గుహ కొన్ని మెట్లు ఎక్కాక ముఖద్వారానికి ఇరువైపులా సాలభంజికలు కనిపిస్తాయి. 6వ గుహ 2 అంతస్తులు గల ఏకైక విహారం. ఇందులో గృహ వాస్తుశిల్పకళ యొక్క ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. పలు భంగిమలలో బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. 7వ గుహ దీని ప్లాన్ మరియు స్తంభాలు వేరే రకపు శైలిని సూచిస్తాయి. 8వ గుహ ఇందులో విద్యుద్దీపాలు అమర్చబడ్డాయి. 9వ గుహ ఒక చైత్య మంటపం. ఇది క్రీస్తుపు 1వ శతాబ్దం నాటిదని అంటారు. దైనందిన జీవితంలోని సంఘటనలు కుడియ చిత్రాలుగా చిత్రించబడ్డాయి. ఉదాహరణకు పశువుల కాపరులు తన గోవులను కాసుకుంటూ ఒక చిత్రం. నిరాడంబరుడైన బుద్ధుని విగ్రహాలు స్తంభాలపైన, వెనుక గోడనపైన, గవాక్షాలపై గల మొక్కలైన చిత్రాలు ఇవన్నీ హీనయాన కళకు ప్రతీకలుగా తరువాత కాలంలో గల వైవిధ్యతకు విభిన్నంగా కనిపిస్తాయి.
ఇక్కడ ఇది వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి నుంచి రిమైనింగ్ కేవ్స్ మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ కేవ్స్ నుంచి బ్యాక్ ఫస్ట్ కేవ్ వరకు కనిపిస్తుంది. ఈ కేవ్ హైట్‌లో ఉండటం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. మేము వెళ్ళిన ఈ టైము మంచి ఫోటోషూట్ టైమింగ్స్ చాలా బాగుంది. లైటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ మనకి ఇబ్బంది అనిపించట్లేదు. చూస్తానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. హాయ్ గాయ్స్, ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మేము అజంతా కేవ్స్లో ఉన్నాం. మేము ఇప్పుడు 10th కేవ్ని కంప్లీట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ద 10th కేవ్ అండ్ ఇటు వచ్చి కూర్చోం. సో ఇప్పుడు వరకు 10 కేవ్స్కి ఎక్కడానికి మేము అట్మోస్ట్ 200 స్టెప్స్ అయితే ఎక్కాం. సో చాలా బాగా కష్టపడి మొత్తానికి స్టెప్స్ అయితే రీచ్ అయ్యారు. మీ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అవన్నీ అజంతా కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే ఈ అజంతా కేవ్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే దీన్ని ప్రపంచంలో దీనికి గుర్తింపు కలిగిందనమాట. ఇవి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ రోజు ఇలాంటి కేవ్స్ ఎలా ఒక మనుషులు చెక్కారా అన్నది మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది. సో మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఎండ బాగా ఎక్కువగా ఉంది. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 4 వరకు చూస్తారంట త్వరగా కంప్లీట్ చేసుకోకపోతే ఈ ఎండని మనం తట్టుకోవడం కొంచెం కష్టం. అఖిల్ నీ యొక్క అభిప్రాయం చెప్పు. నా మొహం చూస్తే మీకు తెలిసి ఉంటుంది. నేను చెప్పాల్సిన పని పర్లేదు, చెప్పు. గుడ్ నైట్, బాయ్ గాయ్స్. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం. ఇది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఈ ప్లేస్కి వచ్చి చూడటం అనేది చాలా అద్భుతమైన అవకాశం, చాలా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. విత్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి చూడటం అనేది చాలా లక్ అనుకోవాలి. గుహలాగే ఉండే ప్రార్థనాలయం, కాని ఇది చాలా పెద్దది. ముందు భాగంలో గల శిలాలేఖనాల వల్ల ఇది క్రీస్తుపు 2వ శతాబ్దపు తొలి భాగానికి చెందినదని తెలుస్తోంది. ఇది చైత్యాలన్నింటిలోకి అతి ప్రాచీనమైనదని కూడా అనవచ్చు. ప్రాచీన చిత్రకళకు ఉదాహరణలైన ఈ చిత్రాలు చాలా ఆసక్తిదాయకమైనవి. 3వ స్తంభానికి ఎదురుగా గల గోడపైన ఒక రాజవంశస్థుడు సైనిక, నృత్య, గాయక బృందంతో దర్శనం ఇస్తాడు. పైన కాలుష్య పొరలతో మనకబారినాగాని ఈ చిత్రాలను మరింత ఆసక్తికరంగా చేసేవి అలనాటివారు ధరించిన దుస్తులు, నగలు, కేశాలంకరణ. 11వ గులో కేవలం కొన్ని చిత్రాలే మిగిలి ఉన్నాయి. 12వ గుహలో హీనయాన విహారముంది. గుహకు 3 ప్రక్కల బౌద్ధ సన్యాసుల నివాసస్థానాలు రాతితో చేసిన పడకలతో సహా ఉన్నాయి. 13వ గుహ భారత పురావస్తు విభాగంచే సోరుగా వాడబడుతోంది. మూర్తులతో అఖండమైన కళాత్మక విలువగలదానిగా వర్ణించబడింది. ఈ గుహాలయంలో అత్యధిక సంఖ్యల్లో మంచి పరిస్థితిలో పాడవకుండా ఉన్న చిత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మహాద్భుతమైనవి ఉన్నాయి. గోడలపైన, పోర్టికోపై కప్పుపైన, పెద్ద మండపం మరియు వరండాల గోడలపైన ఎన్నో కుడియ చిత్రాలు ఉన్నాయి. పోర్టికో యొక్క ఎడమ గోడపై జీవిత చక్రం చిత్రీకరింపబడియుంటుంది. ఇందులో జీవితపు విభిన్న దశలు చూపబడ్డాయి. ఈ చక్రం ఇప్పటికీ ఒక సజీవమైన గుర్తుగా టిబెట్ బౌద్ధారామాలలో కనిపిస్తుంది. ప్రక్కనగల గోడపై ఒక సన్నిహిత భంగిమలో గల రాజమహలుని వాసిచిత్రం కనిపిస్తోంది. రాకుమారుడు ఒక మధుపాత్రను రాజకుమారికి అందచేస్తున్న చిత్రమిది. అక్కడి నుండి వారిద్దరూ ద్వారం వైపు పయనిస్తూ కనిపిస్తారు. ఎన్నో గుంపులుగా మానవ చిత్రాలు విభిన్నమైనవి కనిపిస్తాయి. ఎగురుతున్న గంధర్వులు, అప్సరసలు వారి సున్నితమైన లావణ్య రేఖలతో, వారి అంగసౌష్ఠవంతో కనువిందు చేసే చిత్రాలు ఉన్నాయి. పోర్టికో యొక్క కుడివైపు గోడపై మదపుటేనుగు మదించి అదుపులోకి తెస్తున్న చిత్రం కనిపిస్తుంది. బుద్ధుడు చేసిన అష్ట అద్భుతాలలో దీనిని ఒకటిగా వర్ణిస్తారు. బుద్ధుని పినతండ్రి, కొడుకు, అనుయాపరుడు అయిన దేవదత్తుడు మహాపురుషుని ఈ 3 సార్లు చంపే ప్రయత్నం చేశాడు. మొదటి 2 ప్రయత్నాలు విఫలమైపోగానే బాగా మదించిన ఏనుగును బుద్ధునిపైకి ఉసిగొల్పాడు. ఏనుగు బుద్ధునిపైకి లంఘించి వచ్చి అతనిని చూడగానే భక్తితో మోకరిల్లుతుంది. ఒకసారి బోధిసత్వుడు హిమాలయాల ప్రాంతంలో ఒక ఏనుగుగా జన్మించాడు. ఈ ఏనుగు 8000 ఏనుగుల గుంపుకు నాయకత్వం వహిస్తుండేది. ఇతడికి 2 భార్యలు ఉండేవారు. ఒకసారి వారిద్దరిలో ఒకరి మనసు నొప్పించాడు.
కోపంతో, ప్రతీకార వాంఛతో ఆమె మరుజన్మలో ఒక సుందర స్త్రీగా వారణాసికి రాణిగా జన్మించాలని ఘోర తపస్సు చేసి కృంగి మరణించింది. ఆమె కోరిక ఫలించింది. రాజశక్తిని ఉపయోగించి ఆమె ఒక వేటగాడిని, ఏనుగులు, నాయకుని 2 దంతాలను నరికి తెమ్మని ఆజ్ఞాపించింది. వేటగాడు ఏనుగును విషపు బాణాలతో కొట్టి 2 పెద్ద దంతాలను పెరికి వెయ్యడానికి శ్రమించసాగాడు. అప్పుడు బోధిసత్వుడే అతడి సహాయానికి వచ్చి వాటిని తీసి రాణికి బహుమతిగా సమర్పించాడు. కుడివైపున పశ్చాత్తాపంతో దుఃఖితురాలైన రాణి హృదయవేదనతో మరణించినట్లుగా చిత్రముంది. ఈ జాతక చిత్రాలలో ఆత్మబలిదాన భావం పలుమార్లు కనిపిస్తూ ఉంటుంది. ఎడమవైపున చాలా భాగాన్ని ఆక్రమిస్తూ కనపడే చిత్రం కూడా ఇదే భావంపై ఆధారితమై అమితమైన హింసాకాండను చిత్రిస్తుంది. ఈ చిత్రంలో ఇతివృత్తం ఇది: ఒకసారి బోధినత్వుడు విశ్వంతర దేశానికి రాకుమారునిగా జన్మించాడు. తన వద్ద ఉన్నవన్నీ దానం చెయ్యాలనే తపన ఉండేతడికి. మొదటి కేవ్ ఇది. అనిషా ఒకసారి ఇటు చూడండి, ఇటు చూడండి, ఒకసారి ఇటు చూడండి, లుక్ ఇవ్వండి. అజంతా కేవ్స్. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. రాజులే పోయినా, రాజాలు కూలినా, కాలాలు మారిన, గాల్పులే వీచినా, మనుజులే ధనుజులై మట్టి పాల్జేసినా, చెదరని కదలని శిల్పాల వల్లనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు. నా అజంతా, నా ఎల్లోరా. మీరు ఇటు వచ్చారు. అటు నుంచి ఎగ్జిట్ అన్నా, అటు నుంచి కిందకి వెళ్ళి ఇటు వచ్చి ఇక్కడే కలుస్తాం మళ్ళీ. ఇక్కడ కాదు, అటు దెబ్బ ఇన్ని మెట్లు ఎక్క అవసరం లేదండి. తొందరగా మరి మమ్మీ ఏది? అదిగో అటు అటు దిగి వెళ్ళిపోతే ఇంక మెట్లని కాదు, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చంట. ఈ వీడియో ఇక దీంట్లో ఫోటోలు ఉండవు. ఆగారు అవి చూడు.
బుద్ధుని పినతండ్రి కొడుకైన నందుని భార్యైన సుందరి ఈమె కావచ్చు. నందుడు రాజప్రాసాదాన్ని విడిచి వెళ్ళిపోయినందువల్ల, ఆతడు సన్యాస జీవితాన్ని కోరుకున్నందువల్ల ఆమె ఎంతో హృదయవేదన పొందింది. జె. గ్రిఫిత్స్ ఇలా వ్రాశాడు: కళాచరిత్రలో ఈ చిత్రం వేదన, భావోద్రిక్తత గల ఈ కథను ఎంతో అర్థంగా తెలియచేస్తుంది. ఫ్లోరెంటైన్లు ఎంతో బాగా చిత్రీకరణ చేయగలరేమో, వెనీషియన్లు చక్కని వర్ణాలు పూయగలరేమో, కాని ఇంత బాగా భావాభివ్యక్తి మాత్రం చెయ్యలేరు. 17వ గుహ చాలా వరకు 16వ గుహనే పోలిన ఆకృతిలో ఉంటుంది. కాని దీనికి ఒక అదనపు ముందరి గది కూడా ఉంది. నగిషీలు చెక్కబడిన ఫలకాలు గల దీని ముఖద్వారం మూలల్లో గల స్త్రీ చెక్కడపు పనితనము కనిపిస్తుంది. ఒక మదపుటేనుగ బారినుండి భయంతో పరుగెడుతున్న స్త్రీ పురుషులను చూడవచ్చు. ఒకచోట ఒక వనిత చెట్టును ఆనుకుని ఒక అల్లరి ఉడుతలో ఆడుకుంటూ దర్శనమిస్తుంది. ఒక వగలాడి మాయలో చిక్కుకున్న ఒక పురుషుడు జాలిగా చూస్తూ ఇంకోచోట కనిపిస్తాడు. 18వ గుహ అన్నిటిలోకి ఇది అతి చిన్నది. ఈ గుహపై ఒక నీటి ట్యాంక్ ఉంచబడింది. 19వ గుహ ఒక చైత్యమంటపం. ఇది మహాయాన కాలపు చివరి భాగానికి చెందినది. దీనిలో అద్భుతంగా మలిచిన ముందు భాగంలో ఎన్నో బుద్ధ విగ్రహాలు చెక్కడం రిలీఫ్ పద్ధతిలో కనిపిస్తాయి. వంపు తిరిగిన అర్ధచంద్రాకారపు గవాక్షం వీటి సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. కొట్టొచ్చినట్టు చెయ్యబడి అతి సున్నితమూ అయిన వివరాలతో చెక్కబడిన ఈ ఆలయం బౌద్ధ కళలో చక్కని ఉదాహరణలుగా పేర్కొనబడతాయి. దీనిలో గల అతి పెద్ద సంఖ్యలో రాతి విగ్రహాల వల్ల దీనిని శిల్పులకై గొప్ప నిధిగా పేర్కొనబడతాయి. 20వ గుహ కూడా వాస్తుశిల్పకళకు చక్కని అధ్యయనాంశం. మెట్లకున్న లఘుస్తంభవంక్తి, బాలుస్ట్రేడ్, రైలింగ్ చక్కని చెక్కడం పనితనం కలిగియుంటుంది. వరండా స్తంభాలు, స్త్రీ విగ్రహాలు చెక్కబడిన స్తంభాగ్రాలు కలిగియున్నాయి. 21వ గుహ ఈ గుహ సార్వజనిక ప్రేక్షక సభ. ఆకర్షణీయమైన శిల్పాలు, చెక్కడాలతోనూ వరండాలో మంచి వర్ణ చిత్రాలతో ఆసక్తిదాయకంగా ఉంటుంది. 24వ గుహ ఈ త్రవ్వకాలన్నిటిలో అతి పెద్దదిగా 2వ స్థానంలో ఉంది. పూర్తి కావించబడి ఉంటే ఈ శ్రేణిలోని ఇది అతి ప్రభావవంతమైన గుహ అయ్యుండేది. వరండాలో గల స్తంభాలు, స్తంభాగ్రాలు, తలుపు యొక్క ద్వారాగ్రపు వాసంపై అందమైన చెక్కడాలున్నాయి. 26వ గుహ కూడా 19వ గుహలాగే అనేకానేక శిల్పాలతో నిండియుంటుంది. కాని ఈ చైత్యమంటపం పెద్దది. దీనిలో అతి పెద్దదైన పడుకునియున్న బుద్ధ విగ్రహం ఉంది. ఇది పరినివన ప్రాతినిధ్యంలో రాజులు, రాణులు, బౌద్ధ భిక్షువుల నడుమ చూపబడింది. ఇదే గోడపై బుద్ధుని తపోభంగం చిత్రీకరించబడింది. 1వ గుహలో కుడ్యచిత్రపు గాథగా అగుపిస్తుంది. ఎడమవైపున మార ఏనుగుపై కూర్చుని గౌతముడిపై రాక్షస బలాలతో దాడిచేస్తూ కనిపిస్తాడు. కుడిప్రక్కన మార పలాయనం చేస్తూ కనిపిస్తాడు. ముందు భాగంలో అతని పుత్రికలు మహాబుద్ధుడ్ని నయగారాలతో లొంగతీసుకోచూస్తూ కనిపిస్తారు. గమనిక: 21వ గుహ నుండి 25వ గుహ వరకు పర్యాటకులకు ఎక్కువ ఆసక్తిదాయకమైనవి కావు. కారణం ఇవి అసంపూర్ణంగా ఉన్నాయి.
ఇందాక నేను మీకు చెప్పాను కదా బ్రిడ్జ్ ఎక్కి వస్తే ఇటు ఒక వే ఉంటుందని, ఆ వే ఇదే. ఈ వేలో నుంచి మీరు డైరెక్ట్ ఇందాక వచ్చాం కదా మేము, ఆ 8th కేవ్లోకి వెళ్ళిపోతారు. సో ఈ వే ప్రిఫర్ చేస్తే మీరు చూడండి, ఇందాక మేము వచ్చిన బ్రిడ్జ్ ఎదురుగుండానే ఉంది. మేము వితిన్ 5 minutes కూడా పట్టలేదు, బయటకు వచ్చేసాము ఈజీగా, అన్ని స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఈ వేలోనే మనకి రైట్ సైడ్ లోకల్స్ కూర్చుని ఫ్రూట్స్ అమ్ముతారు. ఇక్కడ చాలా బాగుంటాయి పైనాపిల్స్, మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా తినండి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు అజంతా కేవ్స్ అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తాయి. హార్స్ షూ షేప్లో, అంటే గుర్రపు నాడ షేప్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ మేము వచ్చేసాం, స్ట్రైట్గా వెళ్తే మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనం ఈజీగా షటిల్ బస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం అరౌండ్ 12:30 అవుతుంది. సో మేము వెళ్ళేటప్పుడు ఫుట్ హిల్ రెస్టారెంట్లో లంచ్ కంప్లీట్ చేసి అయితే వెళ్తాము. సో అప్పుడు ఇక్కడ అంతా వాటర్ ఫ్లో అయ్యేది. మీరు రెయినీ సీజన్లో వస్తే ఇదంతా ఫుల్ వాటర్తో నిండిపోయి ఫుల్ గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. సో మీకు అక్కడ గుహల పైన అక్కడక్కడ వైట్ మార్క్స్ ఉన్నాయి కదా, అదంతా కూడా వాటర్ ఫాల్ పడిన మరకలు. సో మీరు రెయినీ సీజన్లో వస్తే మీకు పైనుంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వ్యూస్తో అజంతా కేవ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. సో మళ్ళీ మేము స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు. వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని బ్రిడ్జ్ మీదకి తీసుకువచ్చి ఇక్కడ అజంతా కేవ్స్ అన్ని పడేటట్లు క్లియర్గా ఫొటోస్ తీస్తారు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చాక ఫొటోస్ దిగండి. సో ఫైనల్లీ ఇంతటితో మా అజంతా కేవ్స్ అలాగే ఎల్లోరా కేవ్స్ యొక్క ట్రిప్ ముగిసింది. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే తప్పకుండా మీరు అక్కడున్న మర్రి చెట్టు దగ్గర అటు వెళ్ళిపోకండి, ఇటు ఈ బ్రిడ్జ్ వైపే రండి. ఇటు నుంచి అయితే మీకు రూట్ చాలా ఈజీ, మిడిల్లో నుంచి వెళ్ళగలరు. అప్పుడు మీరు కొంచెం వెనక్కి వచ్చి ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసుకుని వెళ్ళచ్చు. అటైతే పెద్ద స్కామ్, మెట్లు ఎక్కుంటూ వెళ్ళాలి, అస్సలు నడవలేదు, చాలా స్టెప్స్ ఎక్కాలి. జాగ్రత్తగా మీరు ముందే ప్రికాషన్ తీసుకోండి. ఇలా ఈ స్టెప్స్ నుంచి వెళ్తే 30-30 ఎత్తు నుంచి వెళ్ళొచ్చు. చేస్తున్నారు. సరే పద. ఇందాక మేము దిగిన ఫొటోస్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ వాళ్ళు మనకి అప్పటికప్పుడే ఫొటోస్ ప్రింట్ తీసి ఇస్తారు. ఈచ్ ఫోటో 50 రూపీస్. ఇప్పుడు లంచ్ టైం అవ్వడం వల్ల మేము ఫుట్ హిల్ రెస్టారెంట్కి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. లంచ్ చేసేసి స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ షటిల్ బస్ స్టాప్ వస్తుంది. అక్కడ నుంచి మనల్ని బస్ పికప్ చేసుకుంటుంది. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనల్ని మెయిన్ గేట్ దగ్గర షాపింగ్ ఏరియా ఉంది కదా, ఆ షాపింగ్ ఏరియా దగ్గర డ్రాప్ చేస్తుంది. బిర్యానీ లెగ్ పీస్ అంటే పప్పన్నల వరకు లెగ్ పీస్ నా ప్లేట్లో కనపడుతుంది, తర్వాత అది వేరే వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. అది ఎవరో కూడా మీకు తెలుసు, కామెంట్లో చెప్పండి. సో నాకు చాలా కొంచెం అది ఇప్పుడు వరకు మమ్మీ కొంచెం డాడీ ప్లేట్ అనేసి మాకు వైట్ రైస్ వస్తుందా? పెడతాను కొంచెం. బాగుందా? ఇది అంకిల్కి విత్ లాట్స్ ఆఫ్ లవ్. నాకు మసాలా లేదు, కర్రీలా ఉందా? గ్రేవీలా ఉంది, బాగుంది. చెప్పినప్పుడు డాడీ సార్ రివ్యూ చెప్తున్నాడు చూడు. అయిపోయింది. చెప్పు బాగుందంట. మసాలా లాగా లేదు, గ్రేవీగా ఉంది, అంత ఆయిలీగా కూడా లేదు, హోమ్లీగానే ఉంది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు?
ఇది అజంతాలోనే మీకు లోపలే హోటల్ ఉంటుంది. మీకు బయట హోటల్ పేరు చెప్పండి. అదేంటి బ్లూ కాదు 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 హుక్కిల్లా ఎంటీడీసీ ఇల్లు ఉంటుంది. ఇల్లు ముందు ఫూట్ హిల్. ఓకే, ఫూట్ హిల్ హోటల్ అనమాట. మీరు ఫస్ట్ రాగానే షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఇక్కడ అయితే మీకు వాటర్ బాటిల్ 10 రూపీస్, లోపల అయితే మీకు వాటర్ బాటిల్ 50 రూపీస్ అని చెప్తారు. నమ్మకండి, కావాలంటే తీసుకోండి. అక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది, వేరియేషన్ ఏమి ఉండదు. వేస్తున్నారమ్మా. బట్ ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మీకు టిఫిన్ ఉంది. మీరు ఫస్ట్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అజంతా చూసుకొని రిటర్న్లో ఇక్కడ మంచిగా లంచ్ చేసుకోవచ్చు. మీకు నాన్ వెజ్ థాలీ ఉంది, వెజ్ థాలీ ఉంది. మేమైతే బిర్యానీ ప్రిఫర్ చేస్తాం. లైక్ మనం ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేసుకుంటాం హోమ్లీగా, అలా నాకైతే బాగా నచ్చింది. మీరు వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇది బిర్యానీ కాదు, చికెన్ కర్రీ కలిపేస్తుంటే ఎలా ఉంది? చికెన్ కర్రీ మిక్స్ చేసిన బిర్యానీ లాగా, చికెన్ కర్రీ రైస్ లాగా ఉంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వచ్చేసాము షటిల్ బస్ స్టాప్కి. ఇప్పుడే ఒక బస్సు వచ్చింది, అది ఇందాకున్న వాళ్ళని పికప్ చేసుకుని ఇప్పుడు దించి మళ్ళీ మమ్మల్ని పికప్ చేసుకుంటుంది. సో చూసారా మేము వచ్చేసరికి క్యూ ఎంత పెద్దగా ఉందో. సో మీరు కూడా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వచ్చి మీరు ముందే నుంచోండి, ఎందుకంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. మళ్ళీ క్యూ ఎక్కువ అయిపోతే మీకు బస్ దొరకదు, మళ్ళీ నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అప్రాక్స్ 30 minutes. సో బస్ వచ్చింది వెళ్ళిపోవడానికి. కానీ చాలా మంది ఉన్నారు. బట్ ఈ క్యూలో మీరు ముందే నుంచోవాలి. క్యూ చాలా దూరం, చాలా లేట్గా రాకండి. దో బస్సులు ఆత ఇంకో బస్ వస్తుందా? ఎక్కడ రాలేదమ్మా, డాడీ ఊరికే అలా అంటున్నాడు. మమ్మీ కొట్టి కదా మీరు సక్సెస్ఫుల్గా ట్రిప్ని కంప్లీట్ చేసుకోండి. ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ కొనుక్కో. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే వాళ్ళ షాప్స్ ఉంటాయి, ఆ షాప్స్ చూసుకొని మీకు ఏమైనా కావాలంటే గుర్తుగా పర్చేస్. పట్టుకో పక్కడో. అరవై సీటింగ్ 40 సీటింగ్ 40 ఉంటాయి. మాకు ఈ బస్ దొరికిద్దా? దొరకపోయి నుంచి జనాలు ఎక్కువ ఉన్నారు, బస్సు దొరికిలా లేదు. ఏసీ బస్సురా? ఏసీ చూద్దాం, దొరికిందంటే ఒకే లేంటి నుంచి నేను వెళ్ళాలనుకుంటున్నాం, ఎందుకంటే టైం ఇప్పుడే 1:30 దాటేసింది. ఇప్పటికి హాఫ్ బస్ ఫుల్ అయిపోయింది. అరే అఖిల్ ఇక్కడ దాకా కాబట్టి నుంచొని వెళ్తామని చెప్తాం. నుంచొని వెళ్తాం 10 గంటగా పావుగంట కూడా పట్టదు. ఎందుకు మరి ఆ బస్సు వచ్చేదాకా ఇక్కడ అరగంట ఉండే కన్నా ఆపేస్తున్నాడండి అక్కడ. ఒక్క బస్సు ఉంది, అనేసి ఒక బస్సు వస్తాయి.
ఒరేయ్ చూడు నుంచుంటామని చెప్పు. కాదు వస్తా ఏ అయితే వెనకాల ఖాళీలు ఉన్నాయి. కాదు వస్తుందేమో సక్సెస్ఫుల్గా బస్సు మనం అది ఆపేసి ఖాళీ లేదని వెళ్ళిపోయాడు. ఆ ముందు వాళ్ళు ఎక్కువన్నారా ఏంటి? వాళ్ళు ఎక్కువ అని ఉంటారు. సో ఇంకో బస్సు అని వస్తాను చూడాలి, మీరు ఆప్షన్ లేదు. మా ముందు బస్సులో పిల్లలు ఉండడం వల్ల మేము కూడా ఆ బస్సు ఎక్కేసాము. సో మేము కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము. మేము ఎక్కి కూర్చోవడం చూసి నెక్స్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఎక్కేసి స్టాండింగ్ పొజిషన్ అయినా పర్లేదు అని బస్సు ఎక్కేసారు మాతో పాటు. అరుణ అదే అంటుంది. వాడు స్టాండ్ పావు గంట కొత్త దోసే లోపు రుకో ఇంకో బస్సు వచ్చేసే ఈ బస్సు వెళ్ళిపోద్ది ఇప్పుడు. అది చూసావా ఆ బస్సు. उधर देखो क्या उसको बाय ध्यान रखना నాకు కావాల్సిన అటాచ్ మనం వెళ్ళాలి కాదు. పదా పదా ఆగాగు. మనకి ఇక్కడ ఏ అజంతా షాపింగ్లో మీకు ఎక్కువ రేట్ చెప్తారు, 900 చెప్తారు. 150 అడగండి, 200కి ఇచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్. తీసుకురా, అక్కడ అబ్బాయిలు ఉన్నాయి, అబ్బాయిలు ఉన్నాయి. देखो भैया अक्का हाँ जा दिस मनी दिस चूज टू नेकलेस लैम नेकलेस तो दिस टू చూడు నిషా. అలాగే एक मिनट देखो अक्का ఏ బ్యాగు పదా అది రానిషా. ఫైనల్లీ ఇంతటితో మా అజంతా ఎల్లోరా గుహల ట్రిప్ ముగిసింది. సో మీరు ఎల్లోరా గుహల వీడియో కనుక చూసినట్లయితే మేము మా ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసాం, తప్పకుండా చూడండి. సో మీకు అందులో ఎల్లోరా కేవ్స్ని ఎలా చేరుకోవాలి, ఏవేవి కేవ్స్ ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాము. తప్పకుండా మీరు కూడా ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ రిటర్న్లో ఔరంగాబాద్ బస్ స్టాండ్కి బస్సెస్ అనేవి ఇక్కడ ఆగవు. సో ఇక్కడ మీకు ఆటోస్ ఉంటాయి. ఆ ఆటో వాళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి మిమ్మల్ని ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఒక బస్ స్టాప్ ఉంటుంది. మనకు అక్కడ అజంతా ఊరు ఉంటుంది. సో ఆ అజంతా ఊర్లో బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మనకి బస్సెస్ అనేవి వస్తాయి. వెంటనే ఉంటాయి బస్సెస్. సో మేము ఆటో దిగంగానే బస్సు వచ్చింది, బస్ ఎక్కేసాం. సో మేము ఔరంగాబాద్ వచ్చేసాం. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. మాకు నైట్ 9:30కి ట్రైన్ ఉంది విజయవాడకి. ఇవి మా అజంతా ఎల్లోరా గుహల ప్రయాణంలో గుండెల్లో దాచుకున్న అద్భుతమైన అనుభవాలు. రాళ్లల్లో చెక్కిన చరిత్ర నన్ను తాకింది. నిశ్శబ్ద గుహల్లో నా మనసు మాటలు వినింది. కాలం ఆగినట్లు అనిపించింది. అజంతా ఎల్లోరా గుహల్లో ప్రతి శిలలో కథ, ప్రతి చిత్రంలో భావం ఉంది. తిరిగి నా నగరానికి వెళ్తూ గుండెల్లో చరిత్ర, కళ్ళల్లో కళ, మనసులో చిరునవ్వు నిండి ఉంది. ఇది ఒక ప్రయాణం కాదు, కాలంతో చేసిన సంభాషణ. రాళ్లల్లో చెక్కిన చరిత్ర నా మనసులో చెరిగిపోని జ్ఞాపకం. కాలం మారింది, రాజ్యాలు కూలాయి, కానీ కళ మాత్రం ఇక్కడే శాశ్వతంగా నిలిచింది. ఈ రాళ్లల్లో కళ నా మనసులో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది.
ఇంతటితో ఈ ట్రిప్ ముగిసింది. మా నెక్స్ట్ వీడియో బేబీ తాజ్. అది ఔరంగజేబ్ తన భార్య బీబీకు కట్టించిన సమాధి. అది చూడటానికి అచ్చం తాజ్మహల్ లానే ఉంటుంది. అందుకే దానికి మినీ తాజ్ అని పేరు వచ్చింది. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్.